सेंट्रल पीस एंड वेलफेयर कमेटी साउथ वेस्ट जोन की जानिब से सदर मौजम की निगरानी में एक इजलास मुनक्किद किया गया। महबूब फंक्शन हॉल में सेंट्रल पीस एंड वेलफेयर कमेटी साउथ वेस्ट जोन की जानिब से एक मीटिंग मुनक्किद की गई थी, जिसमें साउथ वेस्ट जोन डीसीपी गुलकुंडा, एसीपी कुलसुमपरा, एसीपी गोशा महल, एसीपी एडिशनल डीसीपी अशफाक सिद्दीकी के अलावा दीगर पीस कमेटी के मेंबर्स मौजूद थे। ये मीटिंग का मकसद आने वाले गणेश चतुर्थी और मिलादुन्नबी के जिमन में किया गया। आइए देखते हैं हाईटेक टीवी से बात करते हुए जिम्मेदारान ने क्या कहा। ఇక్కడ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ తరఫున ఏదో మీటింగ్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది। మరి ఈ యొక్క మీటింగ్లో మా సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ అయిన చంద్రమోహన్ గారు, అలాగనే వివిధ జోన్ నుంచి విచ్చేసిన ఏసీపీ గారు, మరి వివిధ పోలీస్ స్టేషన్ 10 పోలీస్ స్టేషన్ విచ్చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మరి అదే మా ఒక పీస్ కమిటీ దాదాపు 200 పైన విచ్చేసిన పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి, ఎందుకంటే ఈ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే ముఖ్యంగా రాబోయే కాలంలో ఇప్పుడు 7వ తారీఖున సెప్టెంబర్ 7వ తారీఖున గణేష్ వినాయక చవితి సందర్భంగా ఆ పండుగ మరి పురస్కరించుకుని నవరాత్రులు జరపడం జరుగుతుంది। అందులో లోపల వచ్చేసి మన 16వ తారీఖున మిలాదున్నబీ వస్తుంది మన ముస్లిం సోదరులది, మన 17వ తారీఖున నిమజ్జన కార్యక్రమం ఉన్నది। మరి ఇవన్నీ కూడా శాంతియుతంగా శాంతిపూర్వకంగా జరుపుకోవాలంటే మనం అందరం కూడా అన్నదమ్ముల వల్లే మరి గంగా జమున తైజం బర్కరార్ చేసుకుంటూ మనం కలిసిమెలిసి ఈ పండుగలు జరుపుకోవాలి। చాలా సంతోషకరమైన విషయం 2 పండుగలు కలిసి రావడం, మనం అందరం కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి చేసుకునే పండుగలు ఇవి। ఈ యొక్క పండుగ వాతావరణాన్ని చెడగొట్టే కొన్ని ఏదైనా అదృశ్య శక్తులు ఉంటే వాళ్ళని నిలువరించే ప్రయత్నంలో మా పీస్ కమిటీ మెంబర్స్ మా పోలీసు వాళ్ళతో సహకరిస్తూ భుజం కలిపి పనిచేస్తాము తప్పకుండా। మరి మా గతంలో ఇప్పుడు మొన్న జరిగిన ఇటీవల బోనాల పండుగలో మరి ఎంతో శాంతియుతంగా మనం జరుపుకున్నాం। ఇది ఎందుకంటే మొత్తం ఈ యావత్ దేశంలోనే మన తెలంగాణలో హైదరాబాద్ గర్వించేదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మన మైనారిటీ సోదరు కానీ హిందూ సోదరు కానీ వివిధ మతాలకు సంబంధించిన కులాలకు సంబంధించిన అందరూ కూడా అన్నదమ్ములు కలిసి ఉంటారు। ఏ పండుగను కూడా మనం అత్యంత వైభవం చేసుకోవడం, ఏం టెన్షన్ లేదు, ఏం భయపడే అవసరం లేదు। గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏమి జరగలేదు, అటువంటి ఎక్కువ చిన్న ఇన్సిడెంట్ జరగలేదు। ఎందుకంటే దానికి ముఖ్య కారణం మా పీస్ కమిటీ సదర్ సాబు అయిన మొజంబే గారు, అలాగనే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన యూసుఫ్ గారు, మరి మా ఒక కమిటీ తరఫున అందరూ కూడా పిలిచిన వెంటనే ఏ ఒక సమస్య వచ్చినా 24/7 పనిచేయడానికే మా పీస్ కమ్యూనిటీ మెంబర్స్ ప్రతి వేళ రెడీ ఉంటాం। ఇప్పుడు రాబోయే కాలంలో మరి ఈ మిలాదున్నబీ మరి గణేష్ చవితి నిమజ్జనం వినాయక చవితి ఉన్నదో ఇవి అడ్వాన్స్గా వాళ్ళకు ముబారక్ చెప్తున్నాము, శుభాకాంక్షలు చేస్తున్నాం। హైటెక్ టీవీ ద్వారా నేను చంద్రశేఖర్ ఆకుల మీ అందరూ కూడా ముబారక్ और शुभाकांक्षी తెలియజేస్తూ సెలవు। थैंक यू वेरी मच। सेंट्रल पीस एंड वेलफेयर कमेटी की जानिब से आज जो है टप्पा चौबूतरे के पुलिस लिमिट में जो है मीटिंग रखाई गई थी, जिसकी जो है सदारत डीसीपी साउथ वेस्ट जोन चंद्रमोहन साहब ने जो है आगाज़ किया और मौजम साहब जो है इस कमेटी का जो है प्रेसिडेंट है। और आने वाले फेस्टिवल के बारे में जो है ये मीटिंग रखी गई, जैसे कि जो है गणेश फेस्टिवल और मिलादुन्नबी दोनों फेस्टिवल जो है आगे पीछे है, इस वजह से जो है कंटिन्यू मीटिंग्स चल रहे हैं। सीपी साहब का परसों मीटिंग लगाए थे, अभी जो है आज जो है यहाँ पर जो है महबूब फंक्शन हॉल में जो है मीटिंग रखे। जो पीस कमेटी का मीटिंग रखने का मकसद एक ही है कि शहर के अंदर अमन अमान को बरकरार रखने के लिए जो है हम जो है हर वक्त जो है मीटिंग्स लगाते हैं। हिंदू मुस्लिम जो है गंगा जमनी तहजीब को क़ायम रखने के लिए मीटिंग रखे, लिहाजा जो है हमारे शहर के अंदर पूरा अमन बाकी रहेगा। इंशाल्लाह हम चाहते हैं कि हमारे शहर के अंदर अमन अमान बरकरार रखने के लिए काम कर रहे हैं। जैसे आप देख रहे हैं पिछले साल अभी पिछले गए से जो है बोनाल फेस्टिवल में जो है तकरीबन पूरा अमन के साथ जो है ना हमारा प्रोसीजन कंप्लीट हुए। मैं समझता हूँ आने वाले फेस्टिवल भी जो है इंशाल्लाह पूरा अमन के साथ जो है शहर के अंदर मनाया जाएगा, जैसे गणेश चतुर्थी है और मिलादुन्नबी है। इंशाल्लाह दोनों भी जो है ना पूरा अमन के साथ हमारे शहर में मनाया जाएंगे। शुक्रिया बहुत बहुत। अब जो आने वाले त्यौहार हैं और ईद है अपने गणेश की और मिलादुन्नबी की, और ये गणेश और मिलादुन्नबी में पीसफुल होने के लिए पुलिस की तरफ से कोशिशें की जा रही हैं। इस सिलसिले में आज यहाँ पर पीस कमेटी की मीटिंग रखी गई थी और मीटिंग में पीस कमेटी की मीटिंग में हम सब ये डिस्कस किए कि कैसा करे तो हमको पीस और अमन शांति से ये गणेश और त्यौहार और अपना ईद मिलादुन्नबी का पीसफुल हो जाना बोल के ये हमारी कोशिश है। और इस सिलसिले में हम ये पीस कमेटी की मीटिंग रखे थे। ये मिलादुन्नबी में और गणेश में जो डीजे का परमिशन वगैरह है सर, उसके लिए नहीं, डीजे का परमिशन नहीं है
और वो 11 बजे के बाद भी नहीं है, ये सुप्रीम कोर्ट के रूलिंग है।